అందరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండటానికి పాటించాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలను మర్చిపోతుంటారు. ఆనందంగా జీవించాలంటే చిన్న గుండెకు సరిపడే గాలిని హాయిగా పీల్చుకుంటూ ఉండాలి. ఈ గాలిని పీల్చుకోవడంలో మనకు ఊపిరితిత్తులు ఉపయోగపడతాయి. ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థకు మూలాధారాలు. ఇవి శరీరంలోని ఛాతీ భాగంలో గుండెకు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. అవి వాతావరణంలోని ప్రాణవాయువును గ్రహించి రక్తంలోకి సరఫరా చేసి కార్బన్ డయాక్సైడ్ను శరీరం నుంచి బయటికి పంపిస్తుంటాయి. ఇలా నిరంతరం వాటి పని అవి చేసుకుపోతూ ఉంటాయి. మరి ఇలాంటి ముఖ్యమైన అవయవాలకు ఏవైనా సమస్యలొస్తే ఆ సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులుగా మారి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తే రోజువారీ జీవన శైలి అస్తవ్యస్తమవుతుంది. మరి ఊపిరితిత్తులకు సంబంధించి ఎలాంటి వ్యాధులొస్తాయి? ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. మారుతున్న జీవనశైలి, రోజురోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వలన పీల్చే గాలి, తినే ఆహారం కలుషితమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తులకు కొన్ని రకాల మధ్యంతర వ్యాధులు వస్తున్నాయి. వాటిలో న్యూమోనియా, బ్రాంకైటిస్, ఆస్మా, క్యాన్సర్, టీబీ, ఎంఫసిమా, జలుబు, దగ్గు మొదలైన వ్యాధులు ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులు ఎందుకు వస్తాయి? ఊపిరితిత్తుల వ్యాధులు రావడానికి కారణాలేంటి? వాటిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలపై సమగ్ర సమాచారంతో మీ ముందుకొచ్చింది ఈనాటి ఆరోగ్యమస్తు. వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీర అవయవాలపై హానికారకమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఇవి చర్మం, కళ్లపైనే కాకుండా ఊపిరితిత్తులపైన కూడా ప్రభావం చూపిస్తాయి. మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలి ద్వారా దుమ్ము, ధూళి లాంటివి ఎక్కువ భాగం శ్వాస నాళాల్లోకి ద్రవ పదార్థాలతో చేరి కఫం ద్వారా బయటికి నెట్టివేయబడతాయి. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగించే IgA యాంటీబాడీస్ శ్వాసనాళాల్లో చేరే క్రిముల నుండి దేహాన్ని రక్షిస్తాయి. తెల్ల రక్త కణాలు కూడా దీనికి సహాయపడతాయి. గాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియా, వైరస్లతో పాటు ఫంగస్, దుమ్ము, ధూళి, పుప్పొడి లాంటి పదార్థాలు కూడా ఉంటాయి. వీటికి తోడు పరిశ్రమల నుంచి వెలువడే హానికారక సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, క్లోరిన్ లాంటి రసాయనాల వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే గాలి ట్యూబులు మూసుకుపోయి తుమ్ములు, పొడి దగ్గు, ఆయాసం, పిల్లికోతలు లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే చిన్నపిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పెద్దవారిలో ఆస్తమా అనేది ప్రధాన సమస్యగా మారుతుంది. దీనివలన గుండెకు సమస్యలు, రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడతాయి. ఊపిరితిత్తుల వ్యాధులు సాధారణంగా ఇన్ఫ్లమేషన్ వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, లేదా వంశపారంపర్యంగా కానీ వస్తూ ఉంటాయి. మనం ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన వ్యాధులను కానీ చూస్తే ఈ వాయు నాళాలలో వాపు వచ్చిన దానివల్ల, పూత వచ్చిన దానివల్ల శ్వాసనాళాలు ఉబ్బిపోయి గాలి తీసుకోవడంలోనూ శ్వాసకు ఇబ్బందిగా మారుతుంది. సాధారణంగా అందరికీ తెలిసిన పదం ఆస్తమా కానివ్వండి, క్రానిక్ బ్రాంకైటిస్, సిఓపిడి కానివ్వండి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, హైపర్ సెన్సిటివ్ న్యూమనైటిస్, ఇవన్నీ ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇంకొక కారణమైన ఇన్ఫెక్షన్స్ కానీ చూస్తే ఈ ఇన్ఫెక్షన్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గాను రావచ్చు, లేదంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గాను రావచ్చు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా వాతావరణం మారినప్పుడు, పడని వస్తువులు తిన్నప్పుడు, ముఖ్యంగా ఈ చలికాలం లోపల, ఎండాకాలం నుంచి వానాకాలం, వానాకాలం నుంచి చలికాలం, శీతాకాలంలో ఈ కారణాలలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఇంకా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ మనం కానీ చూస్తే దీన్నే మనం సాధారణంగా న్యూమోనియా అంటాం. న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల లోపల ఇన్ఫెక్షన్. ఈ న్యూమోనియా బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, లేదా ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా ఈ న్యూమోనియా రావచ్చు. వంశపారంపర్యమైన ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా అనేది వంశపారంపర్యంగా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. అలానే కొంతమందిలో పుట్టుకతోనే ఆల్ఫా యాంటీ-1 ట్రిప్సిన్ డెఫిషియన్సీ వల్ల సిఓపిడి అనే క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసిమా అనే ప్రాబ్లం కూడా వస్తుంది అన్నమాట. కొంతమందిలో ట్యూబర్క్లోసిస్ అనేది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది.
అలానే కొంతమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ క్యాన్సరు మిగతా ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందికి వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరిలో కెమికల్ నియోనైటిస్ అనే సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చిన వారిలో వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇలా వచ్చిన వారిలో జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, ఆకలి మందగించడం, తలపోటు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు సంవత్సరంలో 2-3 సార్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇవి రైనో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల సంభవిస్తాయి. వీటి వలన వ్యాధి నిరోధక శక్తి మందగించి చివరికి న్యూమోనియా అనే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీయవచ్చు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్వాసనాళాలలో నుండి వెలువడే గాలి తుంపరల వల్ల ఒకరి నుంచి మరొకరికి కొన్ని రకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. సాధారణంగా ఒకసారి మనం గాలి తీసుకొని వదిలినప్పుడు కొన్ని లక్షల క్రిములు శ్వాస నాళాల గుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి వెంటనే చంపబడిపోతాయి. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళల్లో ఈ లోపలికి వెళ్ళిన క్రిములు దే స్టార్ట్ మల్టిప్లయింగ్, పెరుగుతాయి అన్నమాట. పెరిగి న్యూమోనియాగా మారుతాయి. ఏ రకమైన క్రిములు లోపలికి వెళ్ళాయి అనే దాన్ని బట్టి దానికి సంబంధించిన న్యూమోనియాలు వస్తాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా వైరల్ న్యూమోనియా కావచ్చు, ఫంగల్, ట్యూబర్క్యులోసిస్ ఆర్ బ్యాక్టీరియల్ న్యూమోనియా. క్షయవ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు వారిలో ఉండే టీబీ బ్యాక్టీరియా గాలి తుంపరల ద్వారా ఇతరుల ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. ఇలాంటి వ్యాధులు ఇతరులకు రాకుండా ఉండాలంటే దగ్గినప్పుడు ముఖానికి అడ్డంగా జేబు రుమాలు పెట్టుకోవాలి. మరికొందరిలో గాలిలో ఉండే ఫంగస్, క్యాండిడా, పెన్సిలియం ఊపిరితిత్తుల్లో చేరి ఉబ్బసం లాంటి వ్యాధులు రావడానికి కారణమవుతాయి. సాధారణంగా వాడే యాంటీబయాటిక్స్ వలన తగ్గిపోతుంటాయి. సాధారణంగా హాస్పిటల్లో ఉండే బ్యాక్టీరియా సాధారణ వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా కంటే భిన్నంగా ఉంటుంది. వీటిలో క్యాల్సియోల్లా, సూడోమోనాస్లు ముఖ్యమైనవి. వీటి కోసం చాలా శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. న్యూమోనియా వ్యాధి సోకిన వారిలో జ్వరం కంటిన్యూగా వస్తుంది. న్యూమోనియా అనేది సూక్ష్మజీవుల వలన వ్యాపించే వ్యాధి కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు పడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, బయటకు వెళ్లేటప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవటం లాంటి చర్యలు తీసుకోవాలి. సాధారణంగా ఈ రోజుల్లో కనిపిస్తున్న ఊపిరితిత్తుల వ్యాధుల్లో టీబీ ఒకటి. ఇది వ్యాధి నిరోధక శక్తి తగ్గుతున్న వారిలో, హెచ్ఐవి లక్షణాలు ఉన్న వారిలో, కాలేయ సమస్యలు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. తరచుగా జ్వరం వస్తున్నా, వారాల తరబడి దగ్గు తగ్గకపోయినా వైద్యులను సంప్రదించాలి. వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. టీబీ అనేది కూడా ఊపిరితిత్తుల వ్యాధి. ఈ సమస్య ఉన్నప్పుడు దీర్ఘకాలిక మందులను వాడటం వలన ఆ మందులకు బ్యాక్టీరియా తట్టుకోగలిగే శక్తిని కూడగట్టుకుంటుంది. ఇలా ఇతర మందులను తీసుకున్నా బ్యాక్టీరియా చనిపోకుండా తయారైపోతుంది. ఈ సమస్య ఎక్కువైనప్పుడు రోగి సన్నబడటం, అప్పుడప్పుడు నోట్లో నుంచి రక్తం పడటం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊపిరితిత్తులకు వచ్చే మరో వ్యాధి క్రానిక్ బ్రాంకైటిస్. ఇది మగవారిలో, స్మోకింగ్ చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్న రోగికి ఆయాసం, తరచూ దగ్గు, తెమడపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ఎక్కువగా స్మోకింగ్ చేసేవారిలోనే కనిపిస్తుంది. ఈ వ్యాధిని పెరగనీయకుండా క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. ఈ స్మోకింగ్ పొగ వలన ఊపిరితిత్తులు వాచిపోతాయి. దీని కారణంగా ఛాతీ పట్టేసినట్టుగా అనిపించటం, బలంగా గాలి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వాపు అలాగే కొనసాగితే ఊపిరి అందకపోవడం, జలుబు, దగ్గు వంటి అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రెండు ఊపిరితిత్తుల మధ్యలో హార్ట్ ఉంటుందో, ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు కానివ్వండి, లేదంటే ఊపిరితిత్తుల లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్లో లంగ్స్ మీద పడ్డ ప్రెషరు ఆటోమేటిక్గా హార్ట్ మీదకి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయినప్పుడు ఎక్కువ శాతం మందిలో కుడివైపు హార్ట్ ఎన్లార్జ్ అవ్వడము, అలానే లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూరు, కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ని ముఖ్యంగా ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫిసీమా, సిఓపిడి వ్యాధిగ్రస్తుల్లో చూస్తాము. అలానే క్రానిక్గా లంగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, బ్రాంకెక్టాసిస్ కానివ్వండి, లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కానివ్వండి, లేదంటే సిస్టిక్ ఫైబ్రోసిస్, వారిలో కూడా మిగతా
ఆర్గాన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. కొంతమందిలో సిలియరీ డిస్కైనేషియా అనే ఉండే వారిలో మ్యూకస్ తీయడం ఇబ్బంది ఉన్నప్పుడు న్యూమోనియస్గా మారడము, న్యూమోనియస్ నుంచి ఒక్కొక్కసారి ఏఆర్డిఎస్గా మారిపోయి సివియర్ న్యూమోనియాగా అయ్యి వెంటిలేటర్ మీదకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ వెంటిలేటర్ మీదకి వెళ్ళడం అనేది ఆ కండిషన్ సివియారిటీని మనకి చెప్తుంది. అలానే కార్పల్మనల్ అంటాం, ఇందాక అనుకున్నట్టుగా రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా చాలా క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్లో మనం చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ వ్యాధి కారణంగా ప్రతి 30 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నారని అంచనా. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది 2 రకాలుగా ఉంటుంది: స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్ అన్నింటిలో 80% కేసులన్నీ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ రకానికి చెందినవే. దీంట్లో ఎడినోకార్సినోమా, స్క్వామా సెల్ కార్సినోమా, లారెంజ్ సెల్ కార్సినోమా, బ్రాంకో ఆల్వియోలార్ కార్సినోమా అని మరికొన్ని ఉపవిభాగాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ లక్షణాలు తీవ్రమయ్యే వరకు స్పష్టంగా కనిపించవు. కాబట్టి ఈ వ్యాధికి చికిత్స అందించడం కూడా కష్టమవుతుంది. ఈ సమస్య ఉన్నవారికి ఎడతెగని దగ్గు, గొంతు బొంగురుపోవడం, బరువు కోల్పోవడం, ఆకలి తగ్గిపోవడం, ఛాతీ నొప్పి, శ్వాసనాళాల వాపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ క్యాన్సర్ వలన ఊపిరితిత్తుల కణాలు విపరీత స్థాయిలో పెరిగి ఊపిరితిత్తులు విధ్వంసం అవుతాయి. ఈ విధంగా పెరిగిన కణాలు మరింత త్వరగా పునరుత్పత్తి అయ్యి ఒక కణితిలాగా ఏర్పడుతుంది. దీనిని ప్రాథమిక కణితి అంటారు. విపరీత కణాల పెరుగుదల ఈ కణితిని విచ్ఛిన్నమయ్యేలా చేసి రక్త ప్రసరణ ద్వారా శరీరంలో ఇతర భాగాల్లోకి వ్యాపిస్తే అక్కడి అవయవాల్లో కూడా కణితి పెరగటం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్ అంటారు. దీన్ని మొదటి దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే వ్యాధి సోకిన వారు కనీసం 5 ఏళ్లు వయసు పెంచుకోగలుగుతారు. ఈ క్యాన్సర్కి రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఊపిరితిత్తుల ప్రాబ్లంని ఎంత ఈజీగా డయాగ్నోస్ చేయగలమో కొన్ని ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని చాలా డయాగ్నోస్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు న్యూమోనియా వచ్చిన వారిలో సింపుల్గా ఆ కఫం పరీక్ష కానీ తెమడ పరీక్ష కానీ పంపించినప్పుడు గ్రామ్స్టైన్ కల్చర్స్ ఇన్స్టిట్యూట్లో ఈజీగా తెలిసిపోతుంది ఏ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఏ రకమైన మందులు పనిచేస్తున్నాయి అనేది. అలానే టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో అగైన్ స్ఫూటం టెస్ట్ పంపించినప్పుడు దాంట్లో టీబీ క్రిములు కానీ కనిపిస్తే మనకి 100% కన్ఫర్మ్ అయిపోద్ది టీబీ ఉంది అని. కొంతమందిలో ముఖ్యంగా ఈ ఛాతి భాగంలో మొత్తం గడ్డలు వచ్చేస్తుంటాయి. సో దాంట్లో ఈజీగా డయాగ్నోసిస్ చేయడం వీలు కాదు. అటువంటప్పుడు ఈబస్ అంటాం, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అని చెప్పి, అది కూడా బ్రాంకోస్కోపీ లాంటి పరికరమే, కానీ దానికి ఆ ఎండ్లో అల్ట్రాసౌండ్ ఉంటుంది. ఇప్పుడైతే ముక్కులోంచి ఆ ట్యూబ్ పంపించి ఈ భాగానికి వెళ్ళినప్పుడు ఆ గడ్డలను మనం ఈజీగా విజువలైజ్ చేయడం జరుగుతుంది. అలానే టీబీఎన్ఏ అంటాం, ట్రాన్స్ బ్రాంకియల్ నీడిల్ ఆస్పిరేషన్ అని చెప్పి, ఈ ఈబస్ పరికరం ద్వారా ఆ టీబీఎన్ఏ ఆ గడ్డల్లోకి వెళ్ళి మనం ముక్క పరీక్ష చేసుకోవచ్చు. ఆ చేసిన పరీక్షను మనం బయాప్సీ రూపంలో కానీ పంపించినప్పుడు ఏ రకమైన కణాలు ఉన్నాయి, క్యాన్సర్కి సంబంధించిన కణాలా, టీబీకి సంబంధించిన కణాలా, లేదంటే సార్కాయిడోసిస్కి సంబంధించిన కణాలా, లింఫోమాకి సంబంధించిన కణాలా అనేది ఆ ఈబస్ టీబీఎన్ఏ వల్ల మనం తెలుసుకోవచ్చు. ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస ద్వారానే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాలేయంలో చీముగడ్డలు ఏర్పడినప్పుడు వాటిలో ఉండే బ్యాక్టీరియా, అమీబా వంటి సూక్ష్మజీవులు ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. దీనివలన హెపటిక్ పల్మోనరీ అమీబియాసిస్ అనే వ్యాధి వస్తుంది. వీటి వలన ఛాతిలో నీరు, చీము కూడా వస్తుంది. కడుపులో నీరు, చీము డయాఫ్రమ్లో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ముఖ్యంగా కుడివైపున ఉన్న ఫ్లోరల్ క్యావిటీ చేరి వ్యాధులను కలుగజేస్తాయి. ఎక్కువ శాతం మందిలో దగ్గు, కొంతమందిలో పొడి దగ్గు ఉండొచ్చు, కొంతమందిలో కఫం కానీ తెమడ కానీ పడవచ్చు. కొంతమందిలో ఎక్కువ శాతం మందిలో పొడి దగ్గు ఉంటుంది. ఎక్కువ శాతం మందిలో పొడి దగ్గు ఉన్న వారిలో మనం ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలని గుర్తించవలసి ఉంటుంది. వెట్ కాఫ్, ఎప్పుడైతే కఫం వస్తుందో అది ఎక్కువ శాతం మనకి ఇన్ఫెక్షన్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వారిలో వెట్ కాఫ్ వస్తూ ఉంటుంది. అలానే ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వారిలో నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, ఏదైనా బరువు పట్టుకొని నడిచినప్పుడు ఆయాసం రావడం జరుగుతుంది. కొంతమందిలో తెమడ పచ్చగాను
పసుపు కలర్లోనూ కాకుండా కొంతమందిలో రక్తం కూడా పడవచ్చు. సో దీన్ని హిమాప్టైటిస్ అంటాం. ఇది కూడా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉన్నప్పుడు ఈ రకంగా దగ్గినప్పుడు బ్లడ్ పడవచ్చు. ముఖ్యంగా పిల్లి కూతలు రావడము, ఎడతెరపి లేకుండా తుమ్ములు రావడము, జలుబు, ముక్కు కారడం, ఇవి కూడా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్లో ముఖ్యంగా మనం చూసే సిమ్టమ్స్. చర్మంలో గాని శరీరంలో గాని ఏ ఇతర అవయవాల్లో ఇన్ఫెక్షన్ వచ్చినా అది సెప్టిక్గా మారి రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరుతుంది. ఇలా రక్తం ద్వారా వచ్చే క్రిములను ఊపిరితిత్తులు ఫిల్టర్ చేస్తాయి. కాబట్టి ఈ సూక్ష్మ క్రిములు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి లంగ్ ఇన్ఫెక్షన్స్ కలుగజేస్తాయి. రోజురోజుకి జనాభా పెరిగిపోతుంది. పరిశ్రమలు, వాహనాల కాలుష్యం మరింతగా ఎక్కువవుతుంది. దీని ప్రభావం మన ఆరోగ్యం పైన పడుతోంది. దీనికి తోడు రకరకాల అంతుచిక్కని రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే మన ముందున్న విధి. ఆధునికత పెరిగిపోవటం, ఆహారపు అలవాట్లలో మార్పులు రావటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ అనారోగ్యానికి ఎన్ని కారణాలున్నా వివిధ వ్యాధులపైన, వాటి వల్ల కలిగే దుష్ఫలితాలపైన అవగాహన పెంచుకోవటం ఎంతో అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవడమో, అవగాహన రాహిత్యమో తెలియదు కానీ రోజురోజుకి ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా స్మోకింగ్ చేసేవారిని ఈ వ్యాధి ఎక్కువగా బాధిస్తోంది. ఎందుకంటే శ్వాసనాళాల్లో సీరియా అనే చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి నిరంతరం కదులుతూ తెమడ, దుమ్ము, ధూళి వంటి వాటిని లోపల నుంచి బయటికి వచ్చేలా చేస్తాయి. కానీ స్మోకింగ్ చేసేవారిలో ఈ వెంట్రుకలు దెబ్బతింటాయి. దీంతో తరచూ ఊపిరితిత్తులలోని చిన్న చిన్న గదులను పాడు చేస్తుంది. దీనివలన ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువుల మార్పిడి అనేది సరిగా జరగక శ్వాస కష్టమై ఎంఫసీమా, సిఓపిడి వంటి తీవ్ర శ్వాస సమస్యలు చుట్టుముడతాయి. స్మోకింగ్ ఒకసారి లంగ్స్ని డ్యామేజ్ చేయడం బిగిన్ చేశాక ఇంకా అది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో ఎంత ఎక్కువ స్మోకింగ్ చేస్తే అంత ఫాస్ట్గా లంగ్స్లో డ్యామేజ్ జరుగుతుంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ ఆపేయాలి. అలానే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే వాళ్ళు వీలైనంత వరకు ఆ వాతావరణం నుంచి బయటకు రావడం ఉత్తమం. కెమికల్స్ నుంచి వీలైనంత వరకు దూరంగా ఉండడం, ఎక్స్పోజర్ వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయడం. ఎంత లావాటి బట్ట ముక్కుని అడ్డుపెట్టుకుంటే అంతవరకు వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. అలానే ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారిలో ఇప్పుడు అడల్ట్ వ్యాక్సినేషన్ అని చెప్పి వ్యాక్సిన్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఈ వైరల్ న్యూమోనియాస్ని, ఇన్ఫ్లుయెంజా అని, స్వైన్ ఫ్లూ ఇటువంటి వారిని బారిన పడకుండా కూడా ఉండేందుకు ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి. వీటిని వాడిన దానివల్ల కూడా చాలా వరకు ఇన్ఫెక్షన్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు. ఆస్తమా అనేసరికి ఇది ఎక్కువ శాతం అలర్జీకి సంబంధించింది కాబట్టి ఎక్కువ మందిలో కొన్ని పడని వస్తువులు ఉంటాయి, అలర్జెన్స్ అంటాం వాటిల్ని. అవి తినే తిండి కావచ్చు, తాగేవి కావచ్చు, లేదంటే పీల్చుకునేవి కావచ్చు. సో ఎవరికి ఏవైతే పడవో వాటిని వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, కానీ ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన జాగ్రత్తలు పాటించడంలో మాత్రం తడబడుతుంటాం. పోటీ ప్రపంచంలో బ్రతుకుతూ ఎన్నో జీవన సమస్యల మధ్య జీవితాన్ని గడపడం వలన కాలంతో పాటు పరుగులు తీస్తున్నాం, కానీ ఆరోగ్యంపైన దృష్టిని పెట్టలేకపోతున్నాం. ఇలాంటి అలవాటు నుండి త్వరగా బయటపడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అలవాటు చేసుకోవాలి. ఊపిరితిత్తుల వ్యాధులే కాదు, మన చుట్టూ కలుషితమైన గాలి రూపంలో, నీటి రూపంలో, ఆహారం రూపంలో పొంచి ఉన్న ఎన్నో రకాల వ్యాధులు మనల్ని కబలించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా సరైన జీవనశైలిని అలవర్చుకుంటూ ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి. ఇదండి ఈనాటి ఆరోగ్యమస్తు. మరొక హెల్దీ టాపిక్తో మీ ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.